Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. మమ్మీ ఆకలి అవుతుంది. పొద్దున 8 గంటలకు పోయినావు, ఇప్పుడు ఇల్లు యాడికి వచ్చిందా నీకు? ఎండకు చెప్పలేవు చెయ్యలేవు పోయినావు, ఇప్పుడు ఆకలి అవుతుంది అన్నం పెట్టాను, నేను వంట చెయ్యలే మరి. ఆయన నువ్వు దోశలు ఇంటికాడ తింటానే సాయంత్రం దాకా రాను అన్నావు. ఇప్పుడు వచ్చి అన్నం పెట్టంటే నేను వంట చెయ్యలేను, చేస్తా ఒక నిమిషం. మమ్మీ పొట్టు ఆకలి అవుతుంది. మమ్మీ రావే, మళ్ళా ఫోన్ చూడు. పొట్టు నాకు ఆకలి అవుతుంది, ఆకలి మస్తు అవుతుంది. ఫోన్ మళ్ళా చూడే. ఇక కూరగాయలు తీసుకురా పోయేవన్నా. ఏ మమ్మీ ఏదన్నా ఒకటి అండవే. తీసుకురా పో, ఏం లేవు పో. మమ్మీ నేను ఓనే పప్పకి ఇచ్చేస్తా, పప్పని తెమ్మంట. పప్ప ఏడున్నాడేమో, నువ్వే తొందరగా రేపో. మమ్మీ నేను పోనే పప్పకి ఇస్తానే. ఫోన్ చెయ్యో. అవును నేను చేస్తా. హలో పప్ప కూరగాయలే. అవు నేను అప్పుడే చెప్పి వచ్చిన చేయమని, నాకు ఇంకా కాలేదా? సరే నేను తీసుకొస్తా. A few minutes later. గ్యాస్ అయిపోయింది. మొన్న నుండి చెప్తున్నా కట్టెలు తీసుకురా గ్యాస్ బుకింగ్ అని చెప్పి. గ్యాస్ అయిపోయింది, ఏం లేదు పో. నేనేడరికం ఉన్నా, సేన్లకే పోతుంది కదా రోజు. ఇక్కడ ఏదన్నా కొనుక్కరా పో మరి. పోగా పక్కింటికన్నా పట్టుకరా పో. పోయొచ్చిండు, వాళ్ళ ఇళ్ళల్లో లేదట గ్యాస్. కట్టెలు తీసుకురా పో అంటే ఎట్లా? వచ్చినాక బుకింగ్ చెయ్యండి. ఇక గ్యాస్ బుకింగ్. ఏమో మెసేజ్ వచ్చింది, 40 రోజుల దాకా రాదట గ్యాస్. కట్టెలు తీసుకురా అండి. ఇప్పటి వల్ల మళ్ళీ ఇంటికెళ్ళి వచ్చిన కదా, ఇప్పటికి అవుతుంది. రేపు పొద్దుగలకి కావాలా, టౌన్కి వెళ్ళి కరెంట్ పోయి కొనుక్కరా, చేస్తా. ఇక అలాగే ఎగ్జామ్స్ ఉన్నాయి. గ్యాస్ అయిపోయింది. మొన్న నుండి చెప్తున్నా బుకింగ్ చేయని చెప్తున్నా, కట్టెలు తీసుకురా అని చెప్తున్నా. ఇప్పుడు అవి కూడా లేవట కరెంట్ పొయ్యిలు. ఎట్లా వంట చేస్తావు లేకుంటే? కట్టెలు పెట్టుకోవాలా, అన్ని పెట్టుకోవాలా. మంది ఊకి ఇస్తారా? ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, వంట ఎట్లా చేయాలి నేను? వాళ్ళకి మళ్ళీ సెంటర్ వేరే దగ్గర పడ్డది, ఊర్లో పెడితే ఏం కాదు. పెట్రోల్ అద్దద్దనంగా పెట్రోల్ తెచ్చి పెట్టుకున్నాడు. ఇదేమో గ్యాస్ అయిపోతాయంటే ఇస్తారు అంత అట్లనే అన్నాడు, తీసుకురాలేడు. ఇప్పుడు గ్యాస్ అయిపోయింది, ఓళ్ళు ఇస్తలేరు, కట్టెలు కూడా ఇస్తలేరు. కట్టెలు కూడా దొరుకుతలేవట. రేపు లెంకరా ఏదన్నా కొనుక్కరా లేకుంటే. అరే పెట్రోల్ కు నేను మొన్న బండి తీసుకొని పోతే మొత్తం ఏ పెట్రోల్ బంక్ చూసినా లైన్లు పట్టుకొని డబ్బాలు పట్టుకొని నిలబడ్డారు. అవి ఏడ షార్ట్ అయితే నేను ఉరికినా. నేను కూడా 2 డబ్బాలు పట్టుకొని పోయినా. స్టాక్ లేదు, నో స్టాక్ అని పెడితే నేను వెళ్తే అక్కడ ఏమీ లేదు. అందుకని మళ్ళీ నేను ఆ 2 డబ్బాలన్నీ ఆడ తెచ్చుకొని పెట్టుకున్నా. తెల్లారి చూస్తే అన్ని ఓపెన్ అయిపోయినాయి బంకులన్నీ. దానికి దీనికి ఏం సంబంధం? బండికి అవసరమని పెట్రోల్ ఎట్లా తెచ్చినా, కాకపోతే పిల్లల ఎగ్జామ్ ఉన్నది కదా, అందుకు సెంటర్ ఏమో దూరం పడ్డది. ఇప్పుడు పోవడానికి రావడానికి కావాలా, సేన్లకు పోయేది ఉంది రోజు. ముందే ఎండలు కొడుతున్నాయి, నడిచి ఏం పోలేను, అందుకు తెచ్చిన. నువ్వు ఇంట్లో వెళ్తాచిన కట్టెలు ఇచ్చినా నేను రేపటికి కావాలా, రేపటికి అసలు వేయకు. కట్టెలు నడది, గ్యాస్ వచ్చేదాకా ఆ కరెంట్ పోయి ఎలక్ట్రానికల్ పొయ్యికి తీసుకురా. అది వచ్చేదాకా దాంట్లో దీంట్లో వండుకుందాం. ఇప్పుడైతే పొద్దున గుట్టకెళ్ళి లేకుంటే అక్కడ ఏం చేయలేము. షాప్ లో అమ్ముతుండు, ఆడ కూడా ఫుల్ లైన్ ఉండే. ఆ కట్టెల కాడ కూడా ఉన్నాయో లేవో, ఆయన దగ్గరికి పోయినా షాప్ లో తీసుకొని వస్తా, ఉంటే వస్తా. లేదంటే వచ్చి మళ్ళా టౌన్కి వెళ్ళి కరెంట్ పోయి వెళ్తా. కూడా లేదంటే రైస్ కుక్కర్ తెస్తా. మొన్ననే ఫుల్ మార్కెట్ ఫుల్ లైన్
ఏ మార్కెట్ పోయినా ఫుల్ లైన్, అన్నిటికీ లైన్లు. ఓ పొద్దున ఒకటి లైన్ అన్న నువ్వు చేస్తామని నేనన్నా ఏదైనా గ్యాస్ ఆ 2 గుంటలకు ఒకటి బుక్ అయితే లేదు, ఒకటి అయిపోయింది. నేనేం చేయాలి? నేను పొద్దున ఒకటేసారి ఇస్తున్నారట, కంట్రోల్ తీసుకురా. మళ్ళీ ఆయన తీయకుంటే పోతాయి, ఇక పోకుంటే రేషన్ కూడా వచ్చిన ఇన్ని రోజులు. ఇప్పుడు ఇంటికి లైన్ ఇప్పుడు ఈ రేషన్ అంటే ఇంకా ముందే ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం అప్పుడు ఏ పొద్దున ఎప్పుడు అప్పుడు అవుతుంది. ఇప్పుడు సందు తీసుకో, ఇప్పుడు పొద్దున నిలబడి నాస్తా చేసుకొని నిలబడి అనుకో ఎంత సేపు కాదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సర్వర్ బాబు ఖాళీ అని డీలర్ అంటాడు. బాబు ఆగా అంటాడు. కొద్దిగా ముందు పోతే ఓ అన్న ఆగా అంటాడు. ఓ అమ్మ నేను ముందు అనుకుంటానే ఉంటుంది అక్కడ. సరే పొద్దున రేపు పొద్దున అవుతుంది. నాడు తిన్నాం, నాడు పిల్లగాడు ఏడున్నాడు, పిల్లల ఆడు తింటా అన్నాడు, అట్టే పోయిండు. ఆకలి అన్నాడు. సరే మరి నాడు టౌన్కి పోయేద్దాం, కరెంట్ పోయి తీసుకొని వద్దాం. నేను రాను, ఎండ మస్తు పడుతుంది. నాడు ఐస్ క్రీమ్ కొనిస్తా వచ్చేటప్పుడు. బైక్ మీద పోయేద్దాం నాడు, తొందరగా ఇట్లా పోయి వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ 1 కాదు 2 కొనిస్తా. వస్తా నాడు వస్తా. సరే కరెంట్ పోయి తెచ్చినాం. చలో తెచ్చిందా? అక్క ఎంతసేపు అయిందిరా? బాగా సేపు అయింది పోయి. తెచ్చినాం నాడు, బాగా సేపు అయింది. బాగానే మస్తు మంది ఉన్నారు కదా. ఇదేంటిరా? ఇదేనా చాయ్ తీరి కదా, ఎలక్ట్రానిక్ కదా. ఓ రేట్లు ఇట్లా బాగా రేట్లు పెరిగిపోయినాయి. ఇది కొన్నా రేటే అంటాడు, అది కొన్నా రేటే అంటారు. బాబా రేట్లు దునియాబా రేట్లు పెరిగిపోయినాయి. ప్రొద్దున పోతే సాయంత్రం అయింది లైన్, అంత లైన్ ఉంది. నాకియ్యు నాకు కరెంట్ పోయి, నాకు చాయ్ తర్మాసి, నాకు కరెంట్ పోయి, నాకు బియ్యం తీసుకురా. పోయి వచ్చింది అన్నయ్య బియ్యం తీసుకొస్తున్నట్టు అయిపోతుంది. ఏం పని ఉండదు ఏ నెల దాకా. నర్రా బాబు రేషన్ పోయేద్దాం. ఇక రేషన్ ఇచ్చంటే తర్వాత బైక్ వెనక పట్టుకో. A few minutes later. అబ్బాబ్బాబ్బా అన్ని ఎండకు ఆ మందేగాలు ఆ రేషన్లా బాబా అమ్మా ఎంత మంది ఆ ఎండకు లైను నిలబడి కాళ్ళు అబ్బా ఎంత లైను. అమ్మ ఇప్పుడు రేషన్ వచ్చింది, ఇంట్లో వచ్చి పడ్డది. అమ్మా 3 గంటలాయా. అబ్బాబ్బాబ్బా 3 నెలల టెన్షన్ పోయింది, 3 నెలల నిలబడు పోయింది, ఒక్కసారి వచ్చేసినాయి రేషన్.